తాండూరు గ్రామానికి చెందిన చాకలి జమున అనే మహిళ గత జనవరి 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఆమె ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడి మరణించినట్లు కేసు నమోదు చేశారు. అయితే 6 నెలల తర్వాత ఆమె కుమారుడు చాకలి రాజు మరో హత్యాయత్నం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో భాగంగా పోలీసులు రాజును ప్రశ్నించగా తన తల్లి మరణానికి సంబంధించిన అసలు విషయం వెలుగులోకొచ్చింది. రాజు ప్రవర్తన సరిగ్గా లేదని, అది మార్చుకోవాలని తల్లి జమున పలుమార్లు అతడికి హెచ్చరించింది. తల్లి మాటలు వినని రాజు ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. ఇదే సమయంలో జమున పేరిట వివిధ బీమా సంస్థల్లో సుమారు 80 లక్షల ప్రమాద బీమా ఉందని తెలుసుకున్న రాజు ఆ డబ్బుపై ఆశ పెంచుకున్నాడు. తల్లి చనిపోతేనే ఆ సొమ్ము దక్కుతుందని భావించిన దుర్మార్గుడు జనవరి 9న జమున తలపై బండరాళ్లతో బలంగా కొట్టి చంపాడు. అప్పుడది ప్రమాదవశాత్తుగా జరిగిన మరణంగా పోలీసులను నమ్మించాడు. తాజాగా హత్యాయత్నం కేసులో విచారణ సమయంలో రాజు తన తల్లిని తానే బండరాళ్లతో కొట్టి చంపినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. రాజు వాంగ్మూలంతో పోలీసులు జమున కేసును తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.